మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. వీధి కుక్కల వీర విహారం ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకేసారి 8 మందిని పూర్తిగా కాటేస్తూ కరుస్తూ బీభత్సం సృష్టించాయి ఆ వీధి కుక్కలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరపాడు గ్రామంలో ఈ వీధి కుక్కల స్వైర విహారం కనిపించింది. ఒకే ఒక్క కుక్క ఏకంగా 8 మంది పైన దాడి చేసింది. ఈ దాడిలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుక్క కాటుకు గురైన వారిలో మహిళలున్నారు, పిల్లలున్నారు, అందరున్నట్టుగా తెలుస్తుంది. ఇక బాధితులకు యాంటీ రెబీస్ ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స అందిస్తున్నామని కూడా, ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉంది అని వారిది వైద్యులు తెలిపారు. మరోపక్క బాధితులను జగ్గయ్యపేట ఎమ్మెల్యే పరామర్శించారు. బాధితులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని సూచించారు. అయితే చాలా కాలం నుంచి అక్కడ కుక్కల బెడద ఉందని, కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. అయినా కూడా ఎలాంటి చర్యలు లేకపోవడం కారణంగానే ఈరోజు అలా వీధి కుక్క విపరీతంగా కనిపించిన మనిషిని కనిపించినట్టుగా పూర్తిగా విచక్షణ కోల్పోయినటువంటి ఆ కుక్క, అది దానికి పిచ్చిలేసిందో ఎర్రిలేసిందో తెలియదు కానీ కనపడ్డ మనిషిని కనపడ్డట్టుగా కరుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇలాంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి కాబట్టి గతంలో అనేక సందర్భాలలో ఈ వీధి కుక్కల బెడదతోటి, ఈ వీధి కుక్కల విధ్వంసంతో ప్రాణాలు కూడా కోల్పోయారు. కాబట్టే కోర్టులు కూడా తీర్పిస్తున్నాయి. జంతువులు, అడవిలో ఉండాల్సినటువంటి జంతువులు వీధులలో విచ్చలవిడిగా తిరుగుతుంటే వాటిని అరికట్టాల్సినటువంటి మనుషులు వాటికి అడ్డు తలుగుతూ ఇలా ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారనేటువంటి ఒక వర్గం చెప్తున్నటువంటి వాస్తవాలు కూడా కనపడుతున్నాయి. మరో వర్గం ఇలాంటి వాటికి స్వేచ్ఛనివ్వాలి, వాటిని కూడా బ్రతకనివ్వాలి, వాటిని కూడా వీధిలో ఉండనివ్వాలి, వాటిని ఇలా చేయొద్దంటున్నటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ మనుషుల ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. మనుషుల ప్రాణాలనే ఈ కుక్కలు, కొన్ని కుక్కలు, వీధి కుక్కలు ప్రాణాలను పరంగా పెట్టి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. మనుషుల ప్రాణాలు పనంగా పెడుతున్నారు అక్కడ బయట తిరగాలంటేనే. మహిళలు, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఎవరి ప్రాణానికి ఏం కాలేదు. ఆ కుక్క చేతిలో గనక ఆ రోడ్డు మీద కరుస్తున్నటువంటి సందర్భంలో చిన్న పాప గనక రోడ్డు మీద కనపడితే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది. గతంలో చూసాం, చిన్న పసికందులను కూడా పీక్కు తిన్నటువంటి ఘటనలు, అనేక ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనల సందర్భాలు మనం చూసాం. అప్పుడే వీటికి సంబంధించినటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ముక్త కంఠంతో చాలా మంది గలమెత్తారు. కానీ ఏం లాభం, అది అప్పటికే ముగిసిపోయింది. ఆ తర్వాత రొటీన్ లైఫ్ లోకి మళ్ళీ వెళ్ళిపోయాం. వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి, మన పని మనం చేసుకుంటూనే ఉంటున్నాం. కానీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు 1 కాదు 2 కాదు 8 మంది పైన విచ్చలవిడిగా దాడి చేసినటువంటి ఈ ఘటన మరొకసారి చర్చనీయాంశంగా మారింది. వీధిలో ఇలా విచ్చలవిడిగా తిరుగుతూ మనుషుల ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతున్నటువంటి ఈ వీధి కుక్కలను ఏం చేయాలి? ఈ వీధి కుక్కల బారి నుంచి బయటపడేందుకు మనుషులు ఏం చేయాలి? మనుషులు అసలు రోడ్ల మీద తిరగొద్దా? ఈ వీధి కుక్కల బారి నుంచి బయటపడేందుకు సెల్ఫ్ థ్రెట్ కోసం ఏదైనా చేస్తే అది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంత దారుణంగా ఎగబడుతుంటే కుక్క, దాన్ని మన ప్రాణాలు కాపాడుకోవడానికి దాన్ని ఏమైనా చేసినా కూడా ఇప్పుడు కొంతమంది ఉరుకొస్తారు మేధావులు. అంటే మనుషుల ప్రాణాలకు లెక్క లేదు, మనుషుల ప్రాణాలు అసలు అవసరమే లేదు, వీధి కుక్కల ప్రాణాలు ఇంపార్టెంట్, అవి కూడా బ్రతకాలి, అవి కూడా బాగుండాలి. కానీ ఇలా ఎర్రిలేసిన, పిచ్చులేసిన కుక్కలు మనుషుల ప్రాణాలు తీస్తూ అమాయక ప్రజలను, పసిపాపలు, పసికందులను ప్రాణాలు తీసుకుంటుంటే మీకు మానవత్వం లేదా? ఏమవుతుంది మీ మానవత్వం అనేది కూడా ఇక్కడ ప్రశ్నించాల్సిన సందర్భం ఏర్పడింది. ఇలాంటి వీధి కుక్కల పైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. అంటే వాటిని ఖచ్చితంగా ఓ షెల్టర్ హౌస్కి తీసుకెళ్లడము, అడవిలోకి తీసుకెళ్లి వదిలేయడము, వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి. కనీసం వాటిని కూడా వెతకనివ్వకుండా అడ్డుపడుతున్నటువంటి వారందరూ కూడా ఏం సమాధానం చెప్తారు ఇలాంటి ఘటన పట్ల? ఈ రోజు 8 మంది హాస్పిటల్ పాలైపోయి అదృష్టవశాత్తు ఏ ఒక్కరు ప్రాణానికి హాని కలగలేదు కాబట్టి ఇంకా దీని గురించి తక్కువ మాట్లాడుకుంటున్నాం. కానీ ఇంత దారుణమైనటువంటి ఘటనలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు చర్చించకూడదు, ఎందుకు ప్రశ్నించకూడదు? మనుషుల ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆ వీధి కుక్కలకు అంత ప్రియారిటీ ఇవ్వాలి, అలాంటి పిచ్చిలేసినటువంటి, ఎర్రలేసినటువంటి కుక్కలకు కూడా. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి, సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా చాలా మంది డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. ఆ రకంగా దీనిపైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదన్నా చూడాలి. ధర్మవరపాడు తండలో ఒక పిచ్చి కుక్క 8 మంది గాయం చేసింది. వాళ్ళందరూ కూడా జగ్గయ్యపేట గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం జాయిన్ అయ్యారు. అందరూ వైద్యం చేస్తా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఇంజక్షన్ కూడా, డాక్టర్ ఇంజక్షన్ చేశారు. దాన్ని కూడా వాళ్ళ పంచాయతీ అధికారులు కూడా ఇన్ఫార్మ్ చేసాం. ఏదైతే పిచ్చి కుక్క ఉందో దాన్ని కూడా చంపేయమని చెప్పాను. కుక్కర్ మామూలుగా అయితే దాన్ని ఏదో విధంగా ఆపరేషన్ చేసి పక్క తీస్తున్నాం, కానీ పిచ్చి కుక్కర్ తప్పకుండా దాని మీద చంపాలి కాబట్టి దాని మీద కూడా పంచాయతీ సెక్రటరీ ఎండిఓతో మాట్లాడాం. ఏదైతే పిచ్చి కుక్క చాలా మంది మనుషులు వచ్చింది కాబట్టి దాని మీద చంపేసి వేరే ఫర్దర్ లేకుండా చూస్తున్నాం. అది కూడా ప్రతి గ్రామాల్లో కూడా కుక్కల బెడత ఎక్కువ ఉంది. కుక్కల బెడత మీద కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది.